హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతుంది. ఇన్స్పెక్టర్ సూర్య భూమి దగ్గరికి వచ్చి, చూడండి మేడం, ఇదిగో ఇతనే ఇతనే మీ అమ్మగారిని పొట్టన పెట్టుకున్న నీచుడు అని చూపించగానే పాపం భూమి ఒక్కసారిగా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అంత గాయాలతో ఉన్న కృష్ణప్రసాద్ని చూసి, మావయ్య మీరు నిర్దోషని నాకు తెలుసు, ఖచ్చితంగా నేను మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకువస్తాను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకలా శారద అయితే పాపం ఆలోచిస్తూ ఉంటే, అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలత్తయ్య అని అంటుంది భూమి. ఏంటమ్మా భూమి అని అడగడంతో కృష్ణప్రసాద్ని జైల్లో పెట్టారని చెప్తుంది భూమి. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. అవునా, ఎక్కడ, ఆయన ఎలా ఉన్నారు అని చెప్పి పాపం పోలీస్ స్టేషన్కి పరుగు పరుగున వెళ్తుంది శారద. ఇటువైపు చెర్రీ కూడా మీరాని పోలీస్ స్టేషన్కి తీసుకురావడంతో ఇంకలా శారద అండ్ మీరా ఇద్దరు కలిసి లోపల ఉన్న కృష్ణప్రసాద్ని చూస్తారు. చూసి ఒక్కసారిగా టూ వైఫ్స్ ఇద్దరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. పాపం కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యో, ఎలాంటి తప్పు చేయని వ్యక్తికైనా ఇన్ని ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు అని శారద మీరా ఇద్దరు పాపం చాలా ఏడుస్తూ ఉంటారు. వెంటనే ఇంకా ఇన్స్పెక్టర్ సూర్య అక్కడికి వస్తాడు. ఏంటి, ఇక్కడ ఏమైనా డ్రామా నడుస్తుందా? ఇక్కడ నాకు ఏడుపులు వినిపించాయంటే చాలా చిరాగ్గా ఉంటుంది, మర్యాదగా బయటకెళ్ళండి అని అంటారు. సార్, ఆయన నిర్దోషి సార్ అని అంటుంది శారద. చూడండమ్మా, పతియే ప్రత్యక్ష దైవము అని ఒకప్పుడు పురాణాల్లో రాశారు. ఇప్పటికీ మీరు అదే ఫాలో అవుతూ వాడు ఒక వ్యక్తిని మర్డర్ చేసిన దైవం అని అనుకుంటే అది నా తప్పు కాదు, గుడ్డిగా నమ్మే మీ తప్పు. ఆయన ఏ భార్యకైనా భర్త మంచోళ్ళలాగే కనిపిస్తాడు, అది నేనేమి చేయలేను. వీడు పెద్ద క్రిమినల్, 2 మర్డర్స్ చేసిన 420 గాడు. కాబట్టి మీరు వెళ్ళి బెయిల్ తెప్పించుకోండి, అప్పుడు కానీ నా చేతిలోండి వీడు చావకుండా ఉండడు అని ఎస్పీ సూర్య గట్టిగా చెప్తాడు. ఇంకా గగన్ మీరా శారద ఇద్దరు పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చేస్తారు. శారద, ఎప్పుడు నేను నిన్ను తిడుతూ ఉంటాను, అసహించుకుంటూ ఉంటాను, అలా అని ఇప్పుడు మనం మన భర్తని కాపాడుకోవాలి శారద. మా ఇంట్లో ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు, మా అన్నయ్య అయితే ఆయన చచ్చిపోయాడని అంటున్నాడు శారద. కాబట్టి నువ్వు మాత్రమే ఈ గండం నుండి గట్టెక్కించగలవు. మీ అబ్బాయి గగన్ ఉన్నాడు కదా, గగన్కి చెప్తే ఖచ్చితంగా ఆయన బెయిల్ ఇప్పిస్తాడు. కాబట్టి నువ్వే విషయాన్ని ఎలా అయినా గగన్తో చెప్పాలి. నీ కాలు వద్దు, నువ్వు నా కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు మీరా, ఇది నా బాధ్యత, నేను వెళ్ళి ఒప్పిస్తాను అని శారద అంటుంది. అప్పుడే పాపం భూమి చెర్రి ఇద్దరు చూస్తూ ఉంటారు. కానీ ఎలా అత్తయ్యా అని అడుగుతుంది. నాకు తెలియట్లేదమ్మా, కానీ ఖచ్చితంగా ఎలా అయినా ఒప్పించాలి అని పాపం శారద దగ్గరికి శారద, భూమి, చెర్రి ముగ్గురు గగన్ దగ్గరికి వెళ్తారు. గగన్ అలా వర్క్ చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనమాట శారద వైపు. ఏంటి ముగ్గురు ఒకేసారి వచ్చారు, ఏం కావాలి మీకు అని అడుగుతాడు గగన్. గగన్, నువ్వు నాకు ఒక సహాయం చేయాలరా అని అంటుంది. అమ్మా, కొత్తగా అడుగుతున్నావేంటి, ఏం సహాయం అని అడుగుతారు. అమ్మ, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీ నాన్నని నువ్వే జైలు నుండి బెయిల్పై బయటికి తీసుకురావాలిరా గగన్ అని అంటుంది శారద. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఎవరు నా నాన్న, ఎవరు నా నాన్న? నాకు 5 ఏళ్ళున్నప్పుడే మా నాన్న చచ్చిపోయాడు అని అనేసరికి శారద గగన్ చెంపపై కొడుతుంది. ఒక్కసారిగా గగన్ శారద వైపు చూస్తూ ఉంటారు. గగన్, నీకెన్నిసార్లు చెప్పాను, బ్రతుకున్న వాళ్ళ గురించి అలా అనకూడదురా. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి నేను చెప్పేది విను. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు గగన్. శోభాచంద్ర గారిని ఆయన చంపలేదు, కానీ చంపారనే నిందపై ఇప్పుడు జైల్లో నరకం అనుభవిస్తున్నారు. ఆయనని ఒక కొడుకుగా నువ్వే కాపాడాలి గగన్ అని పాపం కాలర్ పట్టుకొని అడుగుతుంది శారద. ఇటువైపు చెర్రి, అన్నయ్య నువ్వెప్పుడూ అంటావు కదన్నయ్య, నేను నీ తమ్ముడినని, నేనేం అడిగినా నువ్వు చేస్తానని, నీ కాలు పట్టుకుంటానన్నయ్య, నాన్నని విడిపించన్నయ్య అని చెర్రి అడగడంతో, రే చెర్రి పైకి లేరా, నా అమ్మ కోసం, నా తమ్ముడి కోసం గత 25 ఏళ్ళుగా నా మనసులో ఉన్న పగని, నా మనసులో ఉన్న ఆవేదనని, బాధని పక్కన పెట్టమంటున్నారు, అంతే కదా? సరే, మీకోసం, కేవలం మీ ఇద్దరి కోసం మాత్రమే నేను ఆయనకి బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటూ పాపం లాయర్కి కాల్ చేసి ఇంకలా గగన్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య ఇంకా బెయిల్ పేపర్స్ అంతా చెక్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వితిన్ 24 అవర్స్ మీరు ఈ బెయిల్ని రెన్యూ చేసుకోవాలి. అది మాత్రమే కాదు,
ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఈ బాండ్ పేపర్పై అతని సంతకం పెట్టమని చెప్పండి, అప్పుడు వెళ్ళండి బయటికి అని అంటాడు సూర్య. ఇదేంటి ఇదేం పేపర్ అని అడుగుతాడు గగన్. ఏంటా, శోభాచంద్ర గారిని ఎలా చంపాడో, మా అన్నయ్య ఇన్స్పెక్టర్ని ఎలా చంపాడో ఇందులో చాలా క్లియర్గా ఉంటుంది. అదే ఇది కన్ఫెషన్ లెటర్. దీనిపై సైన్ చేస్తేనే నేను బయటికి పంపిస్తాను, లేకపోతే బెయిల్ ఇచ్చినా పంపించను అని అంటాడు సూర్య. చూడండి మిస్టర్ సూర్య, ఈ పోలీస్ స్టేషన్ మీదవ్వచ్చు, కానీ చట్టం న్యాయం మీది కాదు కదా. బెయిల్ తీసుకొచ్చినా సరే మీరు బయటికి పంపను అంటున్నారంటే అది మీ మూర్ఖత్వం అని అంటాడు గగన్. హే గగన్, ఏంటి ఊరుకుంటుంటే నోరు లేస్తుంది? చూడు, ఈయన మా అన్నయ్యని చంపిన వ్యక్తి. అలాంటిది ఇప్పుడు పారిపోతే, సడన్గా బాధ తట్టుకోలేక చచ్చిపోతే అప్పుడేమవ్వాలి అని అంటారు. చూడండి మిస్టర్ సూర్య, నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, కృష్ణప్రసాద్ గారు ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. 24 గంటల్లో నిరూపిస్తాను. అసలైన దోషిని మీ ముందు ఖచ్చితంగా నిలబెడతాను. అప్పుడు ఈ గగన్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది అని అంటాడు గగన్. ఓ అవునా, సరే నిరూపించండి, చూస్తాను. నిరూపిస్తే నేనే తప్పు చేశానని కృష్ణప్రసాద్ని సారీ అడుగుతాను అని అంటారు. అక్కర్లేదు, వాళ్ళకి తగిన శిక్ష వేయండి. ఆయన్ని ఇంతలా బాధ పెట్టినందుకు ఆయన ఎప్పటికీ మీరు సారీ అడగకపోయినా ఆయన్ని మీరు క్షమించమని అడిగినట్టే అనుకుంటాను. కానీ ఒకవేళ తీసుకురాలేకపోతే అప్పుడేం చేస్తావు? అప్పుడు నువ్వు నాకు సారీ చెప్తావా అని అంటాడు సూర్య. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. కానీ ఈ గగన్ తలుచుకుంటే దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్. ఆ విషయం మీకు తెలీదు. వస్తా, సాక్ష్యాలతో వస్తా అని గగన్ అలా ఇంకా కృష్ణప్రసాద్ని రండి అని తీసుకువెళ్తుంటే పాప ఆ దెబ్బలకి కుంటుతూ పడిపోబోతుంటే వెంటనే గగన్ పట్టుకుంటాడు. ఇంకలా కృష్ణప్రసాద్ గగన్ వైపు చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా రండి అని ఇంకలా గగన్ అయితే కృష్ణప్రసాద్ని పాపం ఎత్తుకొని తీసుకువెళ్ళి ఇంకా ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళగానే మీరా ఏవండి అని కృష్ణప్రసాద్ని చూస్తుంది. ఏవండి, మీరు మన ఇంటికి రాకపోవడమే మంచిదండి, ఎందుకంటే మా అన్నయ్య మిమ్మల్ని చంపేస్తాడండి. కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. బాబు గగన్, నేను నిన్ను కోపడ్డానని, నిన్ను నేను ఒక మనిషిగా చూడలేదని పాత పగంతా పెట్టుకొని ఆయన్ని ఏమీ అనొద్దు బాబు. నువ్వు నా కొడుకు లాంటి వాడివే, ఆయన్ని నువ్వే బాగా చూసుకోవాలి బాబు అని చెప్పేసి మీరా చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? నీకోసమే, కేవలం నీకోసమే నేను ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నీకంటే ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరు ఎక్కువ కాదు అని గగన్ అలా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. పాపం భూమి గగన్ వైపు చూస్తూ, అత్తయ్య, బావ పైకలా కోపంగా కనబడతాడంతే, కానీ బావకి మనసులో మావయ్య గారి పై కూడా ప్రేమ ఉంది. ఆ ప్రేమని మనమే బయటికి తీద్దాం. అంతలోపు ఆ అపూర్వ బండారాన్ని కూడా మనం బయట పెట్టాలి అని ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వకి ఇన్ఫార్మర్ చెప్తారనమాట. మేడం, అతన్ని బెయిల్పై ఎవరో గగన్ అంట అతను తీసుకువెళ్ళాడు మేడం. అదే కాదు, మా ఎస్పీ సార్తో ఛాలెంజ్ కూడా చేశాడు, ఖచ్చితంగా సాక్ష్యాన్ని తీసుకువస్తామని. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మేడం అని అంటాడు కానిస్టేబుల్. సరే, నువ్వు ఫోన్ పెట్టేయి. గగన్ తండ్రి ప్రేమ, అవునులే, ఎంత వాడు గెంటేసినా నాన్న కదా, అందుకే వీడు వాడిపై ప్రేమ చూపిస్తున్నాడు. ఇప్పుడు చూడు తనకి ఎలాంటి జలక్కిస్తాను అని అపూర్వ అంటుంది. అమ్మాయి, అవసరమా ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం? అవసరమా అమ్మాయి? అసలే నీపై కాస్త మంచి ప్రభావం ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే ఇంకేం లేదమ్మాయి అని అంటుంది గోరింటాక్ పిన్ని. దానికంటే ముందు నేను అని ఇంకలా అపూర్వ వెళ్ళిపోతుంది. ఏంటో సాక్ష్యాలు సృష్టిస్తాను అంటుంది, ఇప్పుడేమో వెళ్తుంది. అయినా నాకెందుకులే, నేను సైలెంట్గా ఉండడం మంచిది అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉంటుంది గోరింటాక్ పిన్ని. అప్పుడే కరెక్ట్గా భూమి గగన్ ఇద్దరు, బావా నా దగ్గర ఆ కెమెరా ఉంది బావా, ఆ కెమెరాలో సాక్ష్యం ఉంది కాబట్టి అది తీసుకొస్తే మావయ్యపై ఇంకా ఎలాంటి దోషం లేనట్టే అని చెప్పి ఇంకా రిపేర్ షాప్కి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి షాప్ క్లోజ్ చేసి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి గగన్. ఇదేంటి షాప్ క్లోజ్ చేసి ఉంది, ఏమైంది అని చూస్తూ ఉంటారు. నాకు అది అర్థం కావట్లేదు బావా, నిన్నటి వరకు షాప్ ఓపెన్లోనే ఉంది, ఇప్పుడు క్లోజ్ అయి ఉందేంటి అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అపూర్వ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి అండ్ గగన్. ఇంకా అపూర్వ, ఏంటి ఏం ఆలోచిస్తున్నారు? ఓ, షాప్ క్లోజ్ చేసి ఉందనా? ఇదంతా నా వల్లే. అయినా
కేపీకి హ్యాపీగా పాజిటివ్గా సాక్ష్యాలు తీసుకురావాలనుకుంటున్నావు కదా, కానీ అది ఎప్పటికీ జరగదు భూమి. ఎందుకంటే ఆ కేపీ గాడే తప్పు చేశాడు కాబట్టి అని అనేసరికి ఒక్కసారిగా చెంప పగల కొడుతుంది భూమి అపూర్వది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏయ్ భూమి అని అంటుంది. ఏయ్ అపూర్వ, కొట్టాను సంతోషించు. నేను బావ తలుచుకుంటే ఇక్కడికిక్కడే నిన్ను భూమిలో పాతి పెట్టచ్చు, కానీ అలా చెయ్యం. ఎందుకో తెలుసా? మా అమ్మని చంపింది నువ్వేనని నాకు తెలుసు. నీకు కేవలం చావు అనే చిన్న శిక్ష కాదు, ప్రతి క్షణం నరకం అనుభవించే శిక్ష నీకు ఖచ్చితంగా పడాలి, పడుతుంది, పడేలా నేను చేస్తాను. ఇప్పుడు నువ్వు ఇది దాచిపెట్టి హ్యాపీగా ఉండొచ్చు, కానీ తర్వాత మేము వేయబోయే ఎత్తులు చూసి నువ్వు ఖచ్చితంగా షాక్ అయిపోతావు. ఇంకొకసారి మా దారికి అడ్డు రావాలని చూడొద్దు అపూర్వ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు భూమి, గగన్. గగన్ వెనక్కి తిరిగి వచ్చి, ఏంటి అపూర్వ, బుర్ర గిర్రున తిరుగుతున్నట్టుంది? భూమి కొట్టింది కాబట్టి ఇలా నిలబడగలుగుతున్నావు. నేను కొట్టే దెబ్బ నీ గుండెకి తగులుతుంది, గుర్తు పెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇదేంటి వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవేళ సాక్ష్యాన్ని సంపాదించగలరా అని అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు నిల్చుని, శోభ, నిన్ను చంపింది నువ్వు ఎంతో అన్నా అని ఆదరించిన నమ్మిన ఆ కృష్ణప్రసాద్ అని తెలిసినప్పటి నుండి నా రక్తం మరిగిపోతుంది. కానీ ఏమీ చేయలేం కదా. అందుకే ఎలా అయినా ఆ కృష్ణప్రసాద్కి శిక్ష పడేలా చేస్తాను, నీ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను అని పాపం అలా ఇంకో పాపం నిజంలాగా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా శోభాచంద్ర ఫోటో ముందు ఉన్న దీపం అనేది కింద పడిపోతుంది. ఇంకా మొత్తం మంటలు అంటుకుంటూ ఉంటాయి ఆ ఏరియా అంతా. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇలా మంటలు అంటుకున్నాయి? అసలు ఏం జరుగుతుంది? అంటే శోభ, నువ్వు బాధపడుతున్నావా, లేకపోతే ఏం జరుగుతుంది అని, అసలు ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా చెర్రీ శరత్చంద్ర దగ్గరికి వస్తాడు. ఏంటి మావయ్య, శోభాచంద్ర అత్తయ్య కోపంతో రగిలిపోతుందని అందుకే ఈ మంటల్ని కాల్చేసింది అని అనుకుంటున్నావా? కాదు, తన అన్నయ్య లాంటివాడు జైల్లో ఉన్నాడని, తనకి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని బాధపడుతుంది మా అత్తయ్య. ఆ విషయం మీకు ఎప్పటికీ తెలీదు, తెలుసుకోవాలని కూడా మీరు ప్రయత్నించట్లేదు. కానీ నేను ఒక్కటి చెప్తున్నాను, నిజంగా మీరు నన్ను నమ్మితే ఆ ఒక్క పని చేయండి ప్లీజ్ మావయ్య అని అంటాడు చెర్రీ. రే చెర్రీ, మళ్ళీ మొదటికే వస్తున్నావా అని అంటారు. లేదు మావయ్య, లేదు, నేను నిజం చెప్తున్నాను. ఒక్కసారి మీ మేనల్లుడిగా నన్ను ఒక్కసారి నమ్మండి, నమ్మితే చాలు, ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఒప్పిస్తాను, నేను నమ్మిస్తాను, మీకు నిజం తెలిసేలా చేస్తాను మావయ్య అని అనడంతో ఇంక వెంటనే శరత్చంద్ర ఆలోచనలో పడతాడు. సరే ఏంటో చెప్పు అని అంటారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా భూమి కానిస్టేబుల్లా గొంతు మార్చి అపూర్వకి కాల్ చేస్తుంది. హలో మేడం, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను మేడం. అదేంటో తెలుసా? పని మనిషి రత్నాన్ని మీరు ఒప్పించారు. అది నిందని నెట్టేసింది కదా, అందుకే ఒకసారి మా ఎస్పీ సార్కి ఎందుకో డౌట్ వచ్చిందంట. ఆ పని మనిషి రత్నంపై లై డిటెక్టర్ని వాడాలి అనుకుంటున్నాడంట. కాబట్టి మీరే తన్ని ఎలా అయినా చంపేయాలి మేడం, అప్పుడు కానీ తన నిజం బయట పెట్టకుండా ఉండదు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి లై డిటెక్టరా? మనిషి దాచిన లై డిటెక్టర్ నిజం చెప్పేస్తుంది. ఒకవేళ అలా జరిగితే ఇంకేమైనా ఉందా? నా గురించి అది బయట పెట్టేస్తుంది. కాబట్టి ఆలోపే దాన్ని చంపేయాలి. సరే, నేను చెప్పినట్టు చేయండి, దాన్ని బయటకు తీసుకొచ్చి నేను చెప్పిన ప్లేస్కి పక్కకు తీసుకురండి, అప్పుడు దాన్ని నేనే చంపేస్తాను అని అనడంతో సరే మేడం అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది భూమి. మా బావా ప్లాన్ ఓకే అని అంటారు. ఇప్పుడు ఆ అపూర్వ తన నోటితో నిజాలు బయట పెడుతుంది అని చెప్పడంతో ఇంకలా గగన్ భూమి ఇద్దరు కలిసి బయలుదేరుతారనమాట. అంతా చీకటిగా ఉండడంతో అపూర్వ దాన్ని తీసుకొచ్చావా అని అడుగుతారు. తీసుకొచ్చాను మేడం అని ఇంకా ముసుగు వేసుకొని అక్కడ భూమినే ఉంటుంది. ఏయ్ రత్నం, నీపై లై డిటెక్టర్ని వాడుతున్నారంటే నువ్వు నాకు ఎంతో నమ్మకస్తురాలివి. నేను చెప్పానని నువ్వు ఎన్నో పనులు చేశావు. ఆఖరికి ఆ ఇన్స్పెక్టర్ని కూడా నువ్వే పైకి పంపించావు. నేను చెప్పినట్టే శోభాచంద్ర హత్యకి కారణం ఆ కేపీ అని వాడి మీద నెట్టేశావు. కానీ
నీకు ఇంకొక విషయం చెప్పాలి. ఆ లై డిటెక్టర్ వాడితే ఎలాంటి వాళ్ళనే నిజం చెప్పేస్తారు. కాబట్టి నువ్వు నిజం చెప్పావనుకో, ఇంకా నా చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. 100 మందిని బ్రతికించడానికి ఒక్కరు చేయవచ్చు అంటారు, కానీ నేను అది కాదు. 100 మందిని చంపైనా నేను బ్రతుకుతా. నిన్ను చంపేస్తేనే ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోతుంది. తిరిగి నిన్ను చంపించింది ఆ కేపీ అని వాడి మీదకి నెట్టేస్తా. చచ్చిపో, ప్రశాంతంగా చచ్చిపో అని కత్తి ఇలా గట్టిగా పొడవబోతుంటే వెంటనే ఒక చెయ్యొచ్చి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, గగన్. ఇంకా అలా లైట్స్ అన్ని ఆన్ అయ్యేసరికి అక్కడ ఇన్స్పెక్టర్ సూర్య, శరత్చంద్ర అందరూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. నిన్ను నమ్మినందుకు ఇంత పాపం చేస్తావా అని చెప్పి ఇంకా శరత్చంద్ర గట్టిగా చంపడానికి వస్తుంటే, సార్ వద్దు సార్, ఈ పొగ ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు, మీరు ఏం బాధపడకండి, తన్ని నేను అరెస్ట్ చేస్తానని చెప్పి ఇంకా అలా ఇన్స్పెక్టర్ సూర్య తన చేత్తో అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే అపూర్వ అడ్డంగా దొరికిపోయినందుకు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతూ భూమి గగన్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంటే, ఇటువైపు శరత్చంద్ర మాత్రం శోభన్ చంపింది అపూర్వ అని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కృష్ణప్రసాద్ నిర్దోషి అని నిరూపణ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.